అంటే యేసు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాడంటే, యేసు ఎంత మహిమావిక్తంగా కనిపిస్తాడంటే, యేసు ఎంత అద్భుతంగా కనిపిస్తాడంటే, నాకున్నదంతా పోగొట్టుకుంటాను కానీ ఈ యేసు నాకు కావాలి, ఈ యేసు నాకు కావాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఆయన భాషలో ఆయన చెప్తాడు, క్రీస్తు యేసు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించే నిమిత్తమై ఏవేవి లాభకరంలో అన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నా, అవన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. ఇదేదో పెద్ద ఆత్మీయంగా ఎదిగినాడు అనుభవం ఏం కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కని అనుభవం అది. రక్షించబడిన ప్రతి ఒక్కడు అదే మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యేసంత విలువైన వాడు నాకు ఇంకేమీ లేదు, నాకున్నదంతా కూడా ఆయన కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతా. ఒకవేళ ఇలాంటి ఖరీదైన రక్షణ, ఇంత అద్భుతమైన రక్షణ, ఇంత ఆకర్షణీయమైన రక్షణ, ఇంత మహిమాయుక్తమైన రక్షణ గనక నువ్వు నిజంగా ఎరిగి ఉండకపోతే నీ రక్షణ, నా రక్షణ వాస్తవ రక్షణ కాదేమో.